చూడండి అయిపోయింది కదా, మంచిగా కాకరకాయలు పూర్తిగా వేగిపోయాయి. హాయ్, బాగున్నారు అందరూ? ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నానో తెలుసా? కాకరకాయ పొట్లాలండి. కాకరకాయలు చిన్న చిన్న కాకరకాయలు తీసుకోవచ్చు, కొంచెం మీడియం సైజు ఉన్నా పర్వాలేదు, ఓకేనా? ఇవి లేతగా ఉంటే కొంచెం త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకనే చిన్న సైజు తీసుకున్నాను నేనైతే, కొంచెం మీడియం సైజు ఉన్నా బాగుంటాయి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి స్పైసీగా ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. కాకరకాయలు నచ్చేస్తాయి ఎవరికైనా. ఈ రెసిపీ ఈ విధంగా చేసుకొని తింటే ఎవరైనా కాకరకాయకి ఫ్యాన్ అయిపోతారు. అలానే మా హస్బెండ్కి ఫస్ట్లో భయపడ్డాడు, ఏంటి పొట్లాలు ఏంటి కాకరకాయతోటి అని. కానీ రెసిపీ తిన్నాక మళ్ళీ మళ్ళీ చేయమనేవాడు. ఇది ఒకసారి చేస్తే మనకు 1 వీక్ స్టోర్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీ అండి, ఏ విధంగా చేయాలో చూపిస్తాను రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాకరకాయలు, ఓకే, ఆయిల్, కారం, సాల్టు, కొంచెం కొబ్బరి పొడి, ధనియాలు, ఇందులో ధనియాలు ఎక్కువ వాడతాము, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, నువ్వుల పౌడర్ అండి. నువ్వుల పౌడర్ ఉంటే వేయండి, లేకపోతే లేదు. దారం, మెయిన్గా మనకి దారం కావాలి, కాటన్ది ఏ దారమైనా థ్రెడ్ తీసుకోండి, సరేనా? పొట్లాలు చుట్టడానికి కాకరకాయతోటి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేద్దాం. కాదు, గిన్నె హీట్ అయ్యే వరకు మనం కాకరకాయ మధ్యలో ఇవి తీసేయాలండి. కాకరకాయ ఉంటుంది కదా, దీని మధ్యలో గింజలు అనేవి తీసేయాలి. నేను మ్యాక్సిమం అన్నీ తీస్తాను, ఒక 2 తీయలేదు. చూడండి, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసి దీన్ని మనం గింజలు ఉన్నాయి కదా, స్పూన్ తోటి ఇలా తీసేయచ్చు. ఇలా ఖాళీగా ఉంచేసేస్తే మనం చేసి పెట్టుకున్న మసాలా పెట్టుకోవడానికి ఉంటుంది. ఈ గింజలు కూడా ఆయిల్లో ఫ్రై చేసి ఇదే మసాలాలో కలిపి పెట్టేసేయచ్చండి. కానీ మనకి 1 వీక్ నిల్వ ఉండాలి అంటే ఈ కాకరకాయ గింజలు మనం వేయొద్దు, ఓకే? నిల్వ ఉండాల్సిన అవసరం లేదు మనకి అనుకుంటే, 1-2 డేస్లో తినేస్తాం అనుకుంటే కనుక కాకరకాయ లోపల వచ్చే గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ఈ మసాలా మిక్సీలతో పాటు వేసేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ గింజలు కూడా కరకరలాడుతాయండి, కాబట్టి మీకు నిల్వ ఉండాలి అనే దాన్ని బట్టి వేసుకోండి. టేస్ట్ వేసినా బాగుంటుందండి, వేయిపోయినా బాగుంటుంది, ఓకేనా? కాకరకాయ హెల్త్కి మంచిది కదా, కాకరకాయలు గింజలు వేస్ట్ చేయకుండా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను వేయట్లేను, ఎందుకంటే నాకు కొంచెం ఇంట్లో ఉంచుదామని వేరే కర్రీ కూడా వండాను, అందుకనేసి, ఓకేనా? గిన్నె హీట్ అయినాక కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం. కొంచెం చాలండి. ధనియాలు వేపుకుందాము ఈ ఆయిల్లో. ధనియాలు ఎక్కువ పడతాయండి దీనికి. ధనియాలు, కారము, వీటి వల్లనే మంచి టేస్ట్ వస్తుంది. ధనియాలు కొంచెం మంచిగా వేగే వరకు ఈ కొంచెం ఆయిల్లో వేపేసుకుందాం. ఇప్పుడు ధనియాలు వేగడానికి మాత్రమే సరిపోయేంత ఆయిల్ వేసండి, ఎక్కువ ఏం అవసరం ఉండదు. తర్వాత మనం ఫ్రై చేసుకుంటాం మసాలా అన్నీ పెట్టేసి, దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచిగా లోపల వరకు వేగిపోతాయండి ధనియాలు. ఇది ధనియాలు వేగుతుంటే వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది కదా. ఈ కారంలో స్పెషల్ ఏంటిదంటే ధనియాలే ఎక్కువ వేస్తాం, దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అనమాట, అంత బాగుంటుంది. ఇది మా సైడ్ ఎక్కువ చేస్తుంటారు. ధనియాలు వేగిపోయాయండి, మనం గిన్నెలోకి తీసేసుకుందాం. నేను డైరెక్ట్ మిక్సీ గిన్నెలోకి వేసేస్తున్నాను, పౌడర్ చేయాలి కదా అందుకని.
ధనియాలు వేయించుకున్నాం కదా, అలాగే కొంచెం మనం 1/2 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకుని జస్ట్ కరివేపాకు వేయించుకుందాం. కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అందుకే వేస్తున్నాను. కొంచెం వేగితే చాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా, మీరు కూడా ఇలా చేసుకోండి. ఇది మంచిగా స్టోర్ ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా చలికాలం ఉంటుంది కదా, వర్షాలు పడేటప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఈ కారం చేసుకుని తింటే చాలా బాగుంటుంది, కరివేపాకు కారం. అట్లా ఇలా మనం వంటల్లో కూడా కరివేపాకు ఎక్కువ వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇదైతే ఫ్రెష్ కరివేపాకు అండి, ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చెట్టుది, మా అత్తయ్య పంపించింది, అందుకే కొంచెం ఎక్కువ వేసేసాను అనమాట. ఇది మనం మిక్సీ గిన్నెలో తీసేసుకున్నాం. ఇది కొంచెం చల్లారాక మనం ధనియాలు వేయించుకున్నవి, కరివేపాకు కొంచెం ఉన్న చాలండి, కరివేపాకు నేను కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఉందని. అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలకి పొట్టు అనేది తీయలేదు, చూసారు కదా. జీలకర్ర వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఈ కారంకి ఫ్లేవర్ వస్తుంది అనమాట, మంచి టేస్ట్ అనేది కూడా ఉంటుంది. అలాగే కారం అండి, ధనియాలు ఎక్కువ వేస్తాము, ధనియాల వల్ల మనకి కారం అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే నువ్వులండి, మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పల్లీల పౌడర్ వేసుకున్నా బాగుంటుంది, ఇది ఉంది కాబట్టి వేస్తున్నాను. ఓకే, అలాగే కొబ్బరి పౌడర్ అండి, కొబ్బరి పౌడర్ వల్ల మనకి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. అలాగే సాల్ట్, అంతే. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మొత్తం మిక్సీ పట్టేసాం, మంచి స్మెల్ వస్తుంది అనమాట, చూసారా ఎంత బాగుందో. ఇదే మసాలా అనమాట, మీరు ఇంకా కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, నేనేం వేయలేదండి, ఎందుకంటే చిన్నపిల్లలైనా తినే విధంగా ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఈ కాకరకాయ పొట్టలు చేసేద్దాం. ఇంకా కాకరకాయలు కొంచెం చేదు ఉంటాయి కదా, వీటిల్లో ఉప్పు పసుపు వేసేసి కొంచెంసేపు వదిలేసి తర్వాత పిండేస్తే చేదు అనేది తగ్గుతుందండి. కానీ ఇది మనం చేసే కారం పొడి ఇదంతా పెట్టడం వల్ల ఈ చేదును కూడా మనం యాక్సెప్ట్ చేస్తామన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను అలా ఏం చేయట్లేదు, ఎందుకంటే అలా చేయడం వల్ల చేదుతో పాటు దీనిలో కాకరకాయలో కావాల్సిన మినరల్స్ అవన్నీ మనం కొంచెం మిస్ అయిపోతాం. అలా ఎందుకు మిస్ అవ్వాలనేసి నేను అలా ఏం చేయట్లేదు, ఎప్పుడో ఒకసారే కదా మనం ఇలాంటి రెసిపీ చేసుకునేది, కాబట్టి నేను తీయకుండా చేదేమి తీయకుండా మంచిగా సేమ్ కాకరకాయ ఎలా ఉందో వాష్ చేసుకొని గింజలు మాత్రమే తీసేసి చేస్తున్నా. చూడండి, కాకరకాయని లోపల మనం అన్నీ తీస్తాం కదా, ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి దీన్ని ఇలా చేసుకుని డైరెక్ట్ పెట్టేసేద్దాం. మీకు ఎలా వస్తే అలా పెట్టండి, చేత్తో వస్తే పెట్టండి, లేకపోతే స్పూన్తో పెట్టేయండి. మంచిగా నింపేసుకోండి. ఇలా నింపుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోండి. ఒకసారి ఇలా కాకరకాయలు మంచిగా వెడల్పు అనేసుకొని ఇందులో మొత్తం పెట్టేసుకోండి మసాలా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, భలే నచ్చుతుంది ఎవరికైనా. ఇది ఒక కాకరకాయ ముక్క, ఈ కాకరకాయ వేసేసుకొని దీనిలో ఉన్న మసాలాతో మనం రైస్ తినేయచ్చు, చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. మా బాబుకి ఇప్పటివరకు పెట్టలేదు, ఇప్పుడు పెట్టాలి, ఇంకా పెద్దోడు అవుతున్నాడు కదా,
నేను ఇలా మసాలా కర్రీస్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే ఈ పౌడర్ ఉంటుంది కదా, ఈ మసాలా పౌడర్ని కొంచెం నెయ్యిలో కలిపేసి పెట్టేస్తా అన్నమాట. కర్రీ వండిన తర్వాత మనం ఈ మసాలా మిగులుతుంది కదా, దాన్ని ఏం చేస్తా అంటే కర్రీలో లాస్ట్కి వేస్తాను. ఎందుకంటే మనం ముందే వేసామనుకో మసాలా ఉత్తిదే అది మాడిపోతుంది. అలా వేసిన దాన్ని నేను ఏం చేస్తా అంటే నెయ్యి కలిపేసి మా బాబుకి పెట్టేస్తాను. అలా మనం చిన్నపిల్లలకి పెట్టచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ మనం ధనియాలు, కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొబ్బరి పౌడర్, నువ్వుల పౌడర్ వేసాం కదా, అందుకని. చూడండి ఇంత మసాలా మిగిలింది. దీన్ని మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్లో మనం కర్రీ అయిపోయే ముందు వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఓకే, దీన్ని పక్క పెట్టేద్దాం. ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి కదా, వీటిలో మనం మసాలా అంతా పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో చూడండి. దారం ఉంది కదా, కాటన్ థ్రెడ్ తీసుకోండి. తీసుకునేసి మంచిగా ఈ థ్రెడ్ని ఇలా పట్టుకొని ఇవి మనం మసాలా అనేది బయటకు వెళ్ళకుండా ఇలా చుట్టేసుకోవాలి గట్టిగా. ఇది ఏం కాదండి, దారం. ఇది ఉడికినా ఏం అవ్వదు అనమాట. మేము చాలా సంవత్సరాల నుంచి తింటున్నాం అనమాట ఈ రెసిపీ. హెల్త్కి చాలా మంచిది, ఏం ప్రాబ్లం అవ్వదు దారం ఉన్నంత మాత్రాన. ఓకే, ఇలా మంచిగా చుట్టేసుకుంటే మసాలా అనేది పోదు. అంతే, ఇలా ఒక్కొక్కటి చుట్టేసుకోండి. అందుకే మనం మీడియం సైజ్ కాకరకాయ తీసుకున్నా బాగుంటుంది. చిన్న చిన్నగా ఉన్నాయి, దొరికాయి. ఇంకా చూడండి ఇప్పుడు మసాలా పోదు, చూసారా. ఇవి మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి. మా మమ్మీని ఎప్పుడు చేయమని అడిగేవాళ్ళం. మాకు కాకరకాయలు ఇంట్లోనే పండేవన్నమాట. చెట్లు అనేవి పెట్టేవాళ్ళు. అవి కాకరకాయలు కొంచెం మీడియం సైజ్ వచ్చినాయి అంటే కాకరకాయలు పొట్లాలు చేయమని అడిగేవాళ్ళం. చూసారా, అంతే, ఫినిష్. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుందండి. గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే కాకరకాయలు వేగడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఓకేనా, ఒక 4 టీ స్పూన్స్ అంత ఆయిల్ వేసాను. అయింది అనుకున్నప్పుడు మెల్లగా ఈ కాకరకాయలు ఇందులో మంచిగా లైన్గా పెట్టేసుకోండి. ఓకేనా, అంతే అండి. మెల్లగా సిమ్లో వేగాలి. కాకరకాయ మొత్తం మంచిగా వేగిపోతే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వావ్ అనాల్సిందే, అంత బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు ఒకసారి తిన్నారంటే, అంత బాగా వస్తుంది. ఓకేనా, మనం ఇంకా క్యాప్ పెట్టేసేద్దాం. సిమ్లో ఉడుకుతూ ఉంటాయండి. మనం మధ్య మధ్యలో క్యాప్ తీసి తిప్పుతూ ఉండాలి కాకరకాయలు మంచిగా అన్ని సైడ్లో ఉడికేలాగా. అంతే. చూసారా ఉడుకుతుంది. ఇట్లా సిమ్లో మెల్లగా ఉడుకుతుంటే మనం ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. అంతే. అయింది కర్రీ. ఇంకొంచెం మనకి ఉడికిపోతే రెడీ అయిపోయినట్టే. సిమ్లోనే ఉడికించుకోవాలండి. మంచిగా సిమ్లోనే పెట్టేసి క్యాప్ పెట్టేస్తే మెల్లగా ఉడుకుతూ ఉంటాయి. మధ్య మధ్యలో మనం క్యాప్ తీసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా వన్ సైడ్ కాలుతాయి కదా, మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి అయిపోయింది కదా. మంచిగా కాకరకాయలు పూర్తిగా వేగిపోయాయి. ఇప్పుడు మనం మిగిలి ఉంది కదా, మనకి మిక్సీ గిన్నెలో ఉంది కదా, మిగిలిన పౌడర్ ఉంది కదా, దీన్ని ఇలా వేసేసుకోవాలి. ఇది ఇలా వేసేసుకుంటే మంచిగా వేగిపోతుంది. ఆల్రెడీ వేగిన పౌడర్సే కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను.
అంతే, అయిపోయింది. ఇంకా మనం ఎక్కువ ఉంచకూడదండి, గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ పౌడర్ మనం వేసాం కదా లాస్ట్ మసాలా, అది మాడిపోతుంది అనమాట, అందుకనే. ఓకేనా? ఇది మనం లాస్ట్కి వేస్తే ఇది ఆయిల్ని పీల్ చేసుకుంటుందండి, కాబట్టి లాస్ట్కి వేయండి. వేసిన తర్వాత మనం 2 సెకండ్స్లో వేగిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. స్టోర్ నిలువ ఉంటుంది కాబట్టి పొడిగా ఉన్న దాంట్లోకి తీసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇది వారం వరకు నిలువ ఉంటుంది. బయట ఉన్నా సరే, ఫ్రిడ్జ్లో కూడా పెట్టకపోయినా వారం పైన నిలువ ఉంటుంది. చూడండి, కాకరకాయ పొట్లాలు చూసారా, చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఇలా ఉంటుంది. మనం దారం చుట్టాం కదా, అది తీసేసుకొని మనం మంచిగా తినడమే. ఇది మంచిగా 1 వీక్ స్టోర్ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎలా తినాలో చూపిస్తాను. ఇంకా చూడండి, కాకరకాయ ఇది ఉంటుంది కదా, దీని దారాన్ని ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఈ దారం హెల్త్కి ఏం ప్రాబ్లం అవ్వదండి. మంచిగా కొంచెమే చుట్టేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో, లోపల వరకు బాగా కుక్ అవుతుందండి. సిమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మసాలాతోటే మనకి సరిపోతుందండి రైస్కి. చాలా బాగుందండి, నిజంగా సూపర్ వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా? నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నిజంగా చాలా బాగుందండి.